మరి నమ్మిన బంటులాగా కేసీఆర్ అందరిని అంత ఇదిగా చూసుకున్నప్పుడు కేసీఆర్ ఎందుకు మోసం చేయాల్సి వచ్చింది? అసలు ఎక్కడ ఇదైపోయి బీఆర్ఎస్ అంత 10 years పరిపాలించింది, అలాంటప్పుడు ఎందుకు ఇంత చేంజ్ ఎందుకు జరిగింది? కుక్కతోక వంకర వినే ఉంటారు, Yes. లేకపోతే కుండ పగిలిన కుక్క బుద్ధి అయితే తెలిసింది అని చెప్పి అంటారు. సో గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి మనుషుల్లో. మన కోసం చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా ఆ ప్రేమ గ్రాటిట్యూడ్ అనేది మనకు ఉండాలి, మనస్తత్వం. కానీ అది లేకుండా సొంత స్వార్థానికి, సొంత ఎదుగుదల కోసం అని చెప్పి కొందరు ఇట్లాంటి పనులు చేసినారు. బట్ అది పార్టీకి మంచిదే. ఇప్పుడు నేను ఏమంటానంటే, యంగ్ లీడర్స్ అనే వాళ్ళు వస్తారు, గట్టిగా మాట్లాడే మళ్ళీ నెక్స్ట్ కేసీఆర్ ఇన్ కేస్ ఒకవేళ వస్తే మళ్ళీ వాళ్ళు వస్తే మరి అప్పుడు కేసీఆర్ తీసుకోరని గ్యారంటీ ఏంటి? అప్పుడు మీరు తీసుకుంటారు కదా మళ్ళీ వాళ్ళని. ఒకటి నా ప్రకారం అయితే అది ఎవరిని తీసుకుంటారో ఎవరిని తీసుకోరో అది పార్టీ అధిష్టానం నిర్ణయించాల్సిన విషయం, అది నా చేతుల్లో లేదు. కానీ మా తరపున నా అభిప్రాయం ఏంటంటే, కష్టకాలంలో మన తోడు లేని వాళ్ళను మాత్రం దగ్గర రానియొద్దు. పామును మనం పెంచి పోషించొద్దు, మన పక్కన పెట్టొద్దు, ఎందుకంటే పాము చివరికి కాటేసేది మనల్ని. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటయ్యాయని కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ. ఇప్పుడు నిజంగానే చూసుకుంటే బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి. అది చూస్తుంటే నిజమేమో వీళ్ళిద్దరు కుమ్మక్కైపోయారేమో అని అంటున్నారు. కాంగ్రెస్ ఆరోపణ నిజమేమో అనిపిస్తుంది, మీరేమంటారు? ఖచ్చితంగా అది అవాస్తవం అని చెప్పి చెప్తాను. ఎందుకంటే మన బీజేపీ క్యాండిడేట్సే బహిరంగంగా వచ్చి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపినరు. మీరంతా స్ట్రాంగ్ క్యాండిడేట్స్ని నిలబెట్టలేరు, వీక్ క్యాండిడేట్స్ని నిలబెట్టడం వల్ల నాకు చాలా ఈజీగా అయిపోయింది నా గెలుపు అని చెప్పి న్యూస్ ఛానల్స్ అని వచ్చి చెప్పినారు. సో దాంతో మీకు తెలవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, కవిత గారి అరెస్ట్, 5 నెలలు జైల్లో అసలు ఎవరిని పెట్టిండ్రు? చివరికి రాహుల్ గాంధీని కూడా పెట్టలేదు 5 నెలలు జైల్లో. ఇప్పటికి కేసెస్ ఉన్నా బెయిల్ మీద బయట తిరుగుతున్నాం. అట్లాంటిది కవిత గారిని 5 నెలలు పెట్టింది. మరి నిజంగానే ఒకటయ్యి ఉంటే కవిత గారు అసలు జైల్లోకి వెళ్ళేవాళ్ళం కాదు. వాళ్ళు ఏమంటున్నారంటే, అసలు బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉండకపోతే బీజేపీకి 8 సీట్లు వచ్చే కాదు అనేది కాంగ్రెస్ ఆరోపణ. వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. అసలు వాళ్ళు చేతగానితనంతో ఓడిపోయినందుకు పక్కన బీఆర్ఎస్ పార్టీ మీద నెట్టుతున్నారు తప్పితే, ఆడ జై శ్రీరామ్ అనే నినాదాలతోటి ముందుకొచ్చిన పార్టీ వల్ల గెలిచింది. ప్లస్ అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ వీక్ క్యాండిడేట్స్ని నిలబెట్టడం వల్ల వచ్చింది తప్పితే బీఆర్ఎస్ ఇంకా బీజేపీ కుమ్మక్కై లేదు. అందరికంటే అసలు ఈ దేశంలోనే అన్నిటికంటే ధీటుగా సమాధానం ఇచ్చేది బీజేపీ పార్టీకి, మోడీ గారికి అంటే బీఆర్ఎస్ పార్టీనే. సో ఇంకేం చెప్పాలి, ఇట్ ఈస్ నాట్ టుగెదర్.